ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని కోపం చల్లార్చబడింది. దేవుని కోపం ఇశ్రాయేలీల్లో అనేక మంది మరణానికి కారణమైంది. అది చూసిన మోషే పరిగెత్తుకుంటూ కొండ మీదికి వెళ్ళిపోయాడు. ప్రార్థిస్తూ ఉన్నాడు 40 రాత్రి పగళ్ళు. దేవుని బిడ్డ, దేవుని కోపం ఒకవేళ నీ ఇంటిపై ఉందేమో, దేవుని కోపం నీ బిడ్డలపై ఉందేమో. సినిమాలు చూస్తూ, షికార్లు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, లవ్ అఫేర్స్ పెట్టుకుని తిరుగుతున్న నీ బిడ్డలపై నీ దేవుని కోపం రగులుతూ ఉందేమో. మందిరానికి రాకుండా ప్రతి ఆదివారం ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉన్న నీ బిడ్డలపై దేవుని కోపం రగులుతూ ఉందేమో. అప్పుడు నువ్వేం చెయ్యాలి? మోషేలా పరిగెత్తుకుని వెళ్ళి మోకరించి ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ మోషేలో ఓ మంచి నాయకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.